హైదరాబాద్ నుంచి అక్కీలు వచ్చారు. ఆ అక్కీలు ఇప్పుడు తమ యొక్క అనుభవాన్ని మనందరికీ కూడా వినిపిస్తారు. అక్కయ్య రండి, భవాన్ అక్కయ్య. పేర్లు ఇచ్చారు కదా అక్కీలు. నాగలక్ష్మి అక్కయ్య. పేర్లు చదివిన అక్కీలు రండి. నాగలక్ష్మి అక్కయ్య, సరోజ అక్కయ్య, పద్మక్కయ్య, శ్వేతాక్కయ్య, లావణ్య అక్కయ్య, మోహనప్రియ అక్కయ్య, మోక్షిత అక్కయ్య. ఈ అక్కయ్యలందరూ కొంతమంది అన్నయ్యలు, 19 మంది హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు తమ యొక్క అనుభవాన్ని ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు మనకి వినిపిస్తారు. ఓం శాంతి. ఈ శరీరం పేరు భవానీ. మేము ఉండేది హైదరాబాద్లో బీజేఆర్ నగర్, ఈసీఎల్ దగ్గర బీజేఆర్ నగర్. నాకు బాబా జ్ఞానం దొరికి ఒక 9 సంవత్సరాలు అవుతుంది. నాకు బాబా జ్ఞానం ఇచ్చిన అక్కయ్య రాజ్ కుమార్ అక్కయ్య. అయితే బాబా ఎలా వచ్చిందంటే, నాకు కొంచెం పరిస్థితుల వల్ల కొన్ని అప్పులయ్యి ఆ టైంలో ఇంకా అసలు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ టైంలో బాబా రాజ్ కుమార్ అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు ఉంటుండే. అయితే అమ్మ అప్పటికి వెళ్ళడం ఒక 1 వారం రోజులు అవుతుంది బాబా క్లాస్కి వెళ్ళడము. ఆ టైంలో అక్కయ్యకి చెప్పింది అమ్మ, ఇట్లా మా అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మ, ఒక్కసారి మీరు ఎవరన్నా, పాతిల్లు ఉంది అన్నట్టు, మాకు కొత్తిల్లు కొనుక్కున్నందుకు అప్పలేనే పాతిల్లు కొనడానికి ఎవరైనా ఉంటారేమో కొంచెం చెప్పండి అమ్మ ఎవరైనా ఉంటే అంటే, ఫస్ట్ ఇల్లు చూస్తలే నేను అని చెప్పి అక్కయ్య అనింది. కానీ అక్కయ్య వచ్చిన భావన ఏంటంటే, అమ్మాయి ప్రాబ్లంలు ఉంది కదా, బాబా పరిచయం ఇస్తే సెట్ అవుతుందని అక్కయ్య ఉద్దేశం. కానీ అమ్మకి ఆ విషయం చెప్పలేదు. అమ్మ ఏమనుకుందంటే, ఇల్లు చూపిస్తే ఎవరైనా గిరాకీ తీసుకొస్తుంది కదా అని అమ్మ అనుకుంది. ఆ రకంగా మొత్తం మీద రాజ్ కుమార్ అక్కయ్య ద్వారా బాబా మా ఇంటికి వచ్చిండని నేను అనుకున్నా. కానీ బాబానే రాజకుమార్ అక్కయ్య రూపంలో మా ఇంటికి వచ్చిండన్నట్టు. ఆమెను సెలెక్ట్ చేసుకొని, రాజకుమార్ అక్కయ్యని సెలెక్ట్ చేసుకొని మా ఇంటికి వచ్చిండు బాబా. ఆ టైంలో వచ్చి ఇంకా వస్తూనే అక్కయ్య మాకు బాబాది ప్రసాదము తీసుకొని వచ్చింది. ఇంకా ఎందుకు అప్పటి వరకు అంతా కొంచెం గందరగోళంలో ఉన్న నా మైండ్ అంతా అక్కయ్యని చూడంగానే చాలా రిలాక్స్ అనిపించింది నాకు. వచ్చింది అక్కయ్య కూర్చోమని, అదే కొంచెం మంచిగా మాట్లాడిన తర్వాతకి, ఒకసారి ఇంటికి రా అమ్మా, మా ఇంటికి రా, ఎవరన్నా ఉంటే నేను చెప్తాను, ఒకసారి మా ఇంటికి రా అని చెప్పి అన్నది. అయితే బాబా బాబా అంటుంది, బాబా బాబా అంటుంది, కానీ శివబాబా అన్న సంగతి కూడా అప్పుడున్న పరిస్థితుల్లో నేను వినను అనుకొని ఏం బాబా గురించి చెప్పలేదు, ఊరికే అట్లా బాబా బాబా అని అంటుంది. బాబా అంటే సాయిబాబా ఏమో అనుకొని నేను అంతకుముందు సాయిబాబాకి సంతోషమాతకి చేస్తున్నాను. అట్లా అనుకొని సరేలే అనుకున్నా. ఒకరోజు వెళ్దాంలే, ఊరికే అంటుంది కదా అని చెప్పి సరే అని ఒకరోజు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఫోన్ చేసింది, ఈరోజు ప్రోగ్రామ్ ఉందమ్మా రానంటే సరేని వెళ్ళిన తర్వాతకి అక్కయ్య కొంచెం చెప్పింది, బాబా పరిచయం ఇచ్చింది, ఆత్మ పరిచయం ఇచ్చింది. అది విన్న తర్వాతకి నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాతకి ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాతకి అక్కయ్య వాళ్ళకి ఎవరికన్నా ఎక్కడికి వెళ్ళినావమ్మా అంటే, ఇట్లా ఓం శాంతికి వెళ్ళినా అని అంటే, అక్కడ మా ఏరియా వాళ్ళకి ఎవరికి తెలియదు, ఓం శాంతి అంటే తెలియదు, ఏం తెలియదు, బాబా అంటే ఏంటి అసలు ఏం తెలియదు. సరే నాకేమనిపించింది అంటే, మా ఏరియాలో కూడా బాబా ఉంటే బాగుంటుంది అని సంకల్పం నాకు అనిపించింది ఆ టైంలో. సరే ఇంకా నాకేమో 2 బస్సులకి వెళ్ళాలి అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే, ఇంకా టైంలో ఏం చేయాలి అని అక్కయ్య దగ్గర నుంచి కొన్ని బుక్స్ తెచ్చుకున్నాను నేను చదువుకోవడానికి. ఆ టైంలో నాకు ఫస్ట్ ఈ 7 days కోర్సు బుక్ బాబాది, ఈ అన్నయ్య వాళ్ళు ప్రింటింగ్ చేసిన తాడేపల్లిగూడెం అన్నయ్య వాళ్ళు ప్రింటింగ్ చేసిన ఈ బుక్ నాకు అందింది. ఫస్ట్ టైం ఆ బుక్ అందింది నాకు. ఆ బుక్ చదువుతూ ఉన్నాను. ఏదైనా ప్రాబ్లం ఇంట్లో ఏదైనా వస్తే నేను ఏం చేసేదానంటే, బుక్ తెరిచి కళ్ళు మూసుకొని, బాబా ఈ సమస్యకి మీరు ఏదైనా పరిష్కారం చెప్పండి అని అంటే, ఆ బుక్లో నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. దాన్ని ఫాలో చేస్తుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. అట్లా ఆ రకంగా నేను ఆ బుక్ తర్వాత నెక్స్ట్ బుక్ ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు నేను అన్నయ్య ఇచ్చిండు కదా బుక్స్, అవి ఒక్కొక్కటి నాకు బాబా ఏదో ఒక రకంగా ఈ బట్టీలకు రావడం వల్ల, ఫస్ట్ బ్రహ్మంగారి బట్టి అక్కడ వెళ్ళి వచ్చి అక్కడ ఫస్ట్కి వచ్చిన నేను. అక్కడ వచ్చినప్పుడు అక్కడ కొన్ని బుక్స్ కొనుక్కున్నా.
అట్లా తీసుకున్నా. తర్వాతకి ఇక అట్లా బుక్స్ తీసుకొని చదువుతూ నాకు ఏంటంటే రోజుకు ఒక పేపర్ అన్నా బాబాది చదువుకోవాలి, ఎంత పని ఉన్నా సరే. నేను అప్పుల బాధకి కొంచెం టైలరింగ్ చేసేదాన్ని, అన్నయ్య కార్పెంటర్ పని, ఇద్దరము చాలా ఫోర్స్గా పనిచేస్తేనే అప్పులు తీరుతున్న బాధకి అసలు టైం ఎక్కువ దొరకకపోయేది. అయినా సరే అన్ని పనులు అయిపోయాక రాత్రి 10ంటికి ఎక్కడోళ్ళు అక్కడ పిల్లలు చిన్నోళ్ళు అప్పుడు పడుకోబెట్టేసి నైట్ 11ంటికి 12 లోపు ఈరోజు కంప్లీట్ అవుతుంది కాబట్టి 12 లోపు నేను ఒక్క పేపర్ అన్నా చదవాలి బాబాది అని చెప్పి ఆ రకంగా ఒక 21 రోజులు ఆ రకంగా దీక్ష చెయ్యాలి నేను బాబాది అనుకొని పెట్టుకొని చదువుతున్నా. రోజు చదువుతూ ఉన్నప్పుడు ఒకరోజు మురళిలో ఏమొచ్చిందంటే ఈ భగవంతుడు భూమిపైన వచ్చి మన బాధలన్నీ తొలగించి మనకి సంపూర్ణ స్థితి తీసుకురావడానికి ఆయనకు మన వంతు సహయోగం ఏదో ఒకటి చెయ్యాలి అని వచ్చింది. అందులో వాక్యం వచ్చింది బాబాది. అప్పుడు నాకు అనిపించింది, మన ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరు పిల్లల కోసమే మనం ఇంత బాధపడుతున్నాము, భగవంతుడు ఇంతమంది ఆత్మల కోసం ఆయన పిల్లల కోసము ఎంత తాపత్రయపడి కిందికి వచ్చి వీళ్ళ కష్టాలు తొలగించాలనుకుంటున్నాడో ఆ తండ్రికి నేను హెల్ప్ చేయాలి. నేను అనుకున్నది కొంచెం ఇద్దరు ఆత్మల కోసం ఇంత బాధపడుతున్నా అని నాకు చాలా బాధ అనిపించింది. అందరు పడుకున్నాక నైట్ 11 గంటలకు చదువుకునేసరికి ఆ మురళి చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా బాబాయ్ ఇంత గొప్ప తండ్రి ఇంతమంది ఆత్మల కోసం వచ్చిండని ఒకదాన్ని ఏడ్చేసుకుంటున్నా. ఇంకా నైట్ కూర్చొని ఇంకా చెయ్యాలి నా వంతు, నేను ఏదో భగవంతుడికి హెల్ప్ చేయాలి. ఏ రకంగా చేయాలో తెలియదు. చాలా అమ్మాయికి బిడ్డను, అసలు నాకు బయట ప్రపంచమే తెలియదు. అసలు ఆ 4 గోడల మధ్యలో నా సంసారం, నా గందరగోళం, అంతేగాని బయట తిరగడం కానీ ఏది తెలియదు నాకు. ఎక్కువ మాట్లాడకపోయేదాన్ని కూడా, ఎవరింటికన్నా వెళ్ళినా ఎక్కువ సైలెంట్గా వినడమే, కానీ మాటలు మాత్రం ఎక్కువ మాట్లాడకపోదు. అట్లాంటి ఇక నాకు ఏం చేయాలో అర్థమవుతుంది. కానీ బాబాయ్ ఏం చేసిండు ఇంకా ఏరియాలో ఇంకా బాబా పరిచయం అందరికి ఇప్పియాలనే ఒక తపన ఉండే నాకు. సరే అని చెప్పి అక్కయ్య నా మనసులో ఒక ఆలోచన వస్తుండే, ఆ ఆలోచనని అమల్లోకి బాబా తీసుకొచ్చేస్తుండే. నేనేం అడగకుండానే రాజకుమార్ అక్కయ్య ఉండి, అమ్మ ఊరికే మీ ఏరియాలో ఒకసారి ఒక 5 రోజులు పెడతానమ్మా క్లాస్ అనింది. సరే అక్కయ్య అన్న, ఏది చెప్తే అది వినేదాన్ని. సరే అన్నాను. సరే అని చెప్పి సరే వచ్చేసింది. అక్కయ్య 5 రోజులు పెట్టేసింది. పెట్టిన తర్వాతకి నాకు రావడం దూరం కదమ్మా, 2 బస్సులు ఎక్కి రావడము, నువ్వు కంటిన్యూ చేసే అంటుంది. అప్పటికే నాకు అసలు పూర్తిగా జ్ఞానమే తెలియదు. ఆ టైంలో నేను రెగ్యులర్గా మురళి ఎట్లా చదవాలి, ఎట్లా చెప్పాలి, నాకు ఏం చేయాలో అర్థం కాకపోయేది. అప్పుడు సరే బాబా మీరు అక్కయ్య ద్వారా మీరే చెప్పించారు, సరే మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటా అనుకొని సరే కంటిన్యూ చేద్దామని చెప్పి. కానీ రోజు సాయంత్రం అందరూ పనులు అయిపోయాక, మా చుట్టుపక్కల వాళ్ళందరూ పనులు అయ్యాక సాయంత్రం 6 గంటలకు వస్తా అంటే 6 గంటల నుంచి 7:30 వరకు క్లాసు యోగం అని పెట్టేసుకొని చేయడం స్టార్ట్ చేసినాం. అట్లా నాకు బాబా జ్ఞానం వచ్చి బాబా పరిచయం దొరికినాక 1 ఇయర్కే మా ఇంట్లో బాబా వచ్చేసిండు, క్లాసులు నడిపియడము. అప్పటికి ఇంకా అసలు ఏమి జ్ఞానమే నాకు. 2 నెలలకు ఒకసారి వెళ్ళేదాన్ని క్లాసుకు కూడా. నేను 2 బస్సులు ఎక్కి వెళ్ళాలా, టైం కుదిరేది కాదు. అయినా సరే ఏదో ఒకలాగా వెళ్ళి తెలుసుకొని ఇంకా వచ్చిండు బాబా. రావడము, ఆయన ఏ రకంగా హెల్ప్ చేయడం, నాకు డబ్బు లేకపోయినా ఒక్కొక్క ఆత్మతో ఒక్కొక్కటి ఇప్పియడము, ఏదో ఒకటి చేయడం. అట్లా చేయగా నా అప్పులు తొలగిపోయినాయి. బాబా పరిచయం తీసుకోవడానికి ఈ ఆత్మలో వచ్చిన నేను టైలరు, వాటర్ షాప్ 2 ఉంటుండే. 2 మెయింటైన్ చేస్తూ, ఇంటిని మెయింటైన్ చేస్తూ బాబా క్లాసు కూడా చేసేదాన్ని అన్నట్టు. ఇంకా మధ్యలో ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఏదైనా ప్రాబ్లం చెప్తుంటారు కదా కొంతమంది, వాళ్ళకి చెప్తే కూడా కూర్చోబెట్టి బాబు వచ్చిండమ్మా ఆయన దలుచుకుంటే మనకు పోతే అని చెప్పి ఎంత అర్జెంట్ ఉన్న బట్టలు అక్కడ పక్క పెట్టేసి వాళ్ళకి బాబా పరిచయం ఇచ్చి బాబాది బుక్ తీసుకొని బుక్ ఇచ్చి ఆ రకంగా చేసుకునేదాన్ని. బుక్స్ ఇవ్వని అనుకునే లోపు అక్కయ్య మంజులక్కయ్య నాకు బుక్స్ మొత్తం 15,000 బుక్స్ వేసింది ఇంట్లో. ఆ బుక్స్ ఈడికి వస్తే అన్నయ్య బాబా లైట్ ఇచ్చిండు. బాబా లైట్ కూడా లేదు యోగం చేసుకోవడానికి, బాబా లైట్ ఇచ్చిండు ఈ అన్నయ్యతోటి మా అన్నయ్యకి. ఇంకా అవ్యక్త మూల్యలు లేవు అని అనుకునేసరికి అక్కయ్య అవ్యక్త మూల్యలు ఒక 10 సెట్లు తెచ్చి ఇచ్చింది బాబా పిల్లలకు కూడా, అందరికి సెట్ అయ్యేటట్టుగా. ఇక బాబాయ్ ఏంటంటే అసలు తపన ఉంది, ఏవి ఆ సౌకర్యాలు లేవు, సాధనాల్లో, కానీ బాబా అన్ని సమకూర్చేసిండు. బయట వరండాలు, ఒకటే రూమ్ ఉండేది మాకు, బయట వరండాల సాపేసుకొని క్లాస్ చేస్తుంటే అట్లా స్టార్టింగ్ చేసినాక ఒక 3 నెలలకే బాబా రూమ్ కట్టించేసిండు. బాబా రూమ్ తో పాటు మా ఇల్లు కూడా కొంచెం పెద్దగా చేపించేసిండు, మొత్తం ఇల్లంతా కట్టుకునేటట్టు చేసేసిండు. ఆ తర్వాతకి అట్లా కంటిన్యూగా ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి అట్లా సేవ కంటిన్యూ అవుతూ, మనసు సేవ ఇట్లా ఇక్కడ ఎట్లా బట్టీలు పెట్టుకుంటారో అట్లనే మేము కూడా రోజు నెలల 3 రోజులు బట్టి క్లాసెస్ పెట్టుకుంటాము.
మన దగ్గరికి అందరు బాబా పిల్లలు చాలా మంది రెగ్యులర్గా కూడా ఒక 10 మంది దాకా క్లాస్కి వస్తారు. క్లాస్ చేస్తున్నాడు. అప్పటి నుంచి బాబా నా చేత ఆ రకంగా క్లాసులు నడుస్తున్నాయి, మనస సేవలు అన్నీ చేపించేస్తున్నాడు. రీసెంట్గా ఏమైందంటే ఈ మధ్యలో బాబా సినిమా చూసినప్పుడు అందులో అన్నయ్య లాస్ట్ మూమెంట్లో అమ్మ శరీరం వదిలేసినప్పుడు పైకి వెళ్ళి బాబాతో చెప్తాడు కదా, ఈ రకంగా అందరు ఆత్మలు తెలుసుకో అంటే బాబాని అడుగుతారు కదా, చాలా మంది ఆత్మలు దుఃఖంలో ఉన్నారు అని 4-5 రకాల బాధలు చెప్పిండు కదా అన్నయ్య. ఆ రకంగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే, మీరు వాళ్ళ తరపు నుంచి మీరు వాళ్ళకి చెప్తే, బాబాకు రికమెండేషన్ చేస్తే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తా అని బాబా చెప్పిండు కదా ఆ మాట. అది నాకు బాగా టచ్ అయింది ఆ వాక్యం. ఇక ఆ తర్వాత అప్పటి నుంచి మేము ఏం చేసినాం, రోజు ఏదో ఒక టాపిక్ ఎంచుకొని ఇంకా ఆ టాపిక్ గురించి మనసు సేవ చేసేవాళ్ళం అన్నట్టు రోజు. అయితే ఒక రోజు ఏమైందంటే, మాకు తెలిసిన ఒక ఆవిడ యాక్సిడెంట్లో బ్రెయిన్ పక్కకి వెళ్ళిపోయి ఇద్దరు భార్య భర్తలకి ఇద్దరికి చాలా ఓవర్గా దెబ్బలు తగిలిపోయి చాలా చనిపోయే ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో ఇట్లా సంగతి అని తెలిసింది నాకు. తెలిస్తే అప్పుడు ఆ టైం మళ్ళీ వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకు 7-8 ఏళ్ళు ఉంటాయి. తల్లి తప్ప ఇంకెవరి దగ్గర ఉండడు ఆయన. ఆ బాబు ఒకటే ఏడుపు, వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మ దగ్గరికేమో వెళ్ళనిస్తలేరు. డాక్టర్స్ ఫస్ట్ పట్టుకోవడమే అసలు గ్యారంటీ ఇవ్వలే వాళ్ళ ప్రాణాలకి. తండ్రి కంటే అసలు తల్లికి గ్యారంటీ ఇవ్వలే. ఇంకా తండ్రి మాత్రం ఇక ఆ టైంలో ఇక మేము యోగం చేసేసినాం బాబా, ఆ బిడ్డకు తల్లిని మించి ఎవరి దగ్గర ఉండట్లేడు, ఏడుస్తున్నాడు బాగా. ఇంకా తల్లి కంటే మించి ఎవరు చూసుకుంటారు పిల్లల్ని? ఆ తల్లిని ఆ బిడ్డ కోసమన్నా బ్రతికించు బాబా, నువ్వు ఏ రకంగానైనా సరే అని చెప్పి బాగా మనస సేవ ఒక 2-3 రోజులు కంటిన్యూగా వాళ్ళ తరఫు నుంచి చేసేసినాం. చేసిన తర్వాతకి ఒక వారం రోజులలోనే ఆమెకు ఆపరేషన్ చేస్తే, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది ఆ హాస్పిటల్లో. వాళ్ళు ఏం చెప్పారు, ఒక 2 రోజులకే ఈమెకు ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని చెప్పారు. ఒక 3-4 రోజులలో అన్నయ్యకి సెట్ అయిపోయింది. ఆయన డిశ్చార్జ్ అయిపోయాడు. ఇంకా ఈమెకు 2-3 రోజులు ఆపరేషన్ చేస్తే అయిపోద్దని చెప్పారు. ఆ తర్వాతకి డబ్బులు అవసరం అంటే అక్కడిక్కడ ఫోన్లలో పెడితే ఇది ప్రమాదం అంటే డబ్బులు కూడా వచ్చేసినాయి. వాళ్ళ ఆపరేషన్ కూడా అయిపోయింది. ఒక 10-15 రోజులల్లా ఆమె కవర్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోయింది. అసలు డాక్టర్స్ అసలు పరిశాన్ అయిపోయారంట. అసలు ఆమె ఇంత రకంగా అవ్వడం అసలు మా హాస్పిటల్కే ఒక అద్భుతం అని చెప్పారంట. అసలు వాళ్ళకి తెలియదు కదా బాబా ఇంత అద్భుతం చేసిండు అనేది, వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకు మేము చేసినామని కూడా వాళ్ళకు కూడా తెలియదు. ఏ పేషెంట్లకైతే ఉందో వాళ్ళకి చేసినాం అనేది వాళ్ళకు కూడా తెలియదు. కానీ చేయడం అయితే చేసేసినాం. అయితే ఏంటంటే ఆ రోజు ఆ సినిమాలో ఆ లాస్ట్ సీను అది చూసిన తర్వాతనైతే నిజంగా అన్ని ఆత్మల గురించి వాళ్ళ తరఫున మనము చెయ్యొచ్చు అన్న విషయము మనం ఏమనుకుంటాం, వాళ్ళు మొక్కుతేనే కదా అవుతుంది, మనం ఎంతసేపు అని చేస్తాము అని కొన్ని విషయాలలో మనం అనుకుంటాం. కానీ వాళ్ళందరి తరఫు నుంచి కూడా మనము చేస్తే వాళ్ళకు ఎంత పెద్దదైనా కూడా సెట్ అయిపోతుంది అనేది నాకు ఆ విషయము బాగా అనుభవం అనిపించింది. ఆ తర్వాత ఇంకా రోజు అది చాలా సంతోషం ఇచ్చింది. ఇంకా మా జీవితంలో కూడా ఏవైనా కొన్ని ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏ పరిస్థితిలో అందరం అన్ని పోయినాయి, అంత బాగుంది, అంత సెటిల్మెంట్, డబ్బులకి లోటు లేదు, ఏ ఆరోగ్యానికి లోటు లేదు, అందరం బాగున్నాము, అంతా బాగుంది. అసలు అంత మంచిగా చక్కగా బాబా మాకు తోడుగుండి అన్ని పరిస్థితుల నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఎంతో మందికి సేవ చేయించుకుంటుండు. బుక్స్ సేవ కూడా 30-40 వేల వరకు చేసుకున్నాము. మా ఏరియాలో పక్క ఏరియాలో అంతటా కూడా చేపించిండు బాబా. ఆ రకంగా విజయవంతం చేస్తున్నాడు. ఇంకా అందరూ ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా జీవితంలో పరిస్థితులు రాకుండా ఎవరు ఉండరు. కానీ ప్రతిదానికి బాధపడుతుండే కంటే భగవంతుడిని నాకున్నాడు తోడు అన్న ధైర్యం పెట్టుకొని, ఆయన నాకు మంచి జరుగుతుంది అన్న ఫీలింగ్లు ఉండి, మంచి జరిగితే మనం ఎట్లా ఫీల్ అవుతామో ఆ అనుభూతిలో ఉంటే అది కంపల్సరీ మంచి జరుగుతుంది. అది నేను నా జీవితంలో తెలుసుకున్న సత్యం. ఎందుకంటే నేను ప్రతిసారి ఇది వీళ్ళు బాగలేరు, వాళ్ళు బాగలేరు, వాళ్ళన్నట్లు ఇట్లంతా అనుకునే కంటే వాళ్ళందరూ మంచిగా ఉంటే ఎట్లుంటుందని మనం ఊహించుకుంటున్నామో నేను ఆ రకంగా ఊహించుకోవడం స్టార్ట్ చేసిన. అందరూ మంచి వాళ్ళే, నా పట్ల అందరూ మంచిగానే ఉంటున్నారు అన్నది నేను ఊహించుకోవడం స్టార్ట్ చేసిన. అంటే అనుభవం చేసుకోవడం అన్నాడు. అట్లా చేసుకోవడం స్టార్ట్ చేసినాక అందరూ నాకు మంచిగానే అయిపోయారు. ఇక ముందు కూడా ఇంకా చాలా మంది కూడా అయిపోతారు. ఇట్లా ఈ రకంగా ఇది తెలుసుకున్న బాబా ధ్యానంకి వచ్చి నేను ఈ రకంగా చేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, మా
అందరూ భగవంతుని కొన్ని నెగిటివ్ కూడా వస్తున్నాయి కాబట్టి భగవంతుని పైన కొన్ని ఆత్మలు తెలుసుకోలేక భగవంతుని యథార్థం తెలుసుకోలేక వాళ్ళందరూ కూడా అంటే ఇన్నేళ్ల సంది భగవంతుడు వచ్చినప్పటికీ తెలుసుకున్న ఆత్మలు మంచిని తెలుసుకునేది తక్కువైపోయింది, కానీ చెడు ఒక్కటి పెట్టేసరికి ఎక్కువ నెగిటివ్ ప్రచారం అయిపోయి ఇదైపోతుంది. అంత మంచి తండ్రిని నెగిటివ్ అపార్థం చేసుకోవడం నాకు కొంచెం మంచిగా అనిపించట్లేదు. వాళ్ళందరి తరపు నుంచి మంచి జరగాలి అంటే మనం కంప్లీట్ స్థితి తయారయ్యి తండ్రిని ప్రత్యక్షం చేయాలంటే మన స్వరూపంతోటే తండ్రిని ప్రత్యక్షం చేయాలి. కాబట్టి కంప్లీట్ స్థితి తయారవ్వాలి అన్నది ఒకటి ఉంది లక్ష్యం. అది తయారై తండ్రిని ప్రత్యక్షం చేయాలి. అది ఎవరికి వాళ్ళు మన ద్వారా ప్రత్యక్షం కావాలి, మన ద్వారా ప్రత్యక్షం అవ్వాలని మన బాబా పిల్లలు అనుకుంటేనే ఆ పని జరుగుతుంది. కాబట్టి భగవంతుని ఏ ఒక్కరు కూడా అపార్థం చేసుకోవడానికి లేదు. అజ్ఞాని ఆత్మలు కానీ జ్ఞాని ఆత్మల లోపల కూడా కొంతమంది కరెక్ట్ అర్థం చేసుకోలేక కొన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అట్లా మంచి మంచి తయారయ్యే పిల్లలు కూడా వెనక్కి వెళ్ళిపోయేసరికి కొంచెం ఇది అందుకే అందరి తరఫున ఏంటంటే అందరము తండ్రిని ప్రత్యక్షం చేయడానికే చూద్దాము. ఓం శాంతి. ఓం శాంతి. ఇంకొక ఒక 5 నిమిషాలు మళ్ళా ఇంకొక అక్కే చెప్తారు. మళ్ళా 11:30కి బాబా మూవీ వేసిన అన్నయ్యలు అనుభవాలు చెప్తారు. అందుకని అందరూ కొంచెం సమయం ఒక 3 నిమిషాలు వరకు తీసుకోండి. మీ పేరు ఊరు చెప్పి మీ యొక్క విశేషమైన అనుభూతి. యకేలు శివాజ్ఞ మూవీ చూసి కూడా బాబాకి ఇంకా దగ్గర అయ్యారు. ఆ మూవీ ద్వారా కూడా మీకు ఏ అనుభవం అయ్యింది అది ఒక్కసారి చెప్పండి అందరికీ కూడా. ఇంకొకకి ఓం శాంతి. ఈ శరీరం పేరు శ్వేత. ఇప్పుడు చెప్పింది మా మమ్మీ భవానక్కయ్య. అయితే మా ఇంట్లోనే గీతా పాఠశాల నడుస్తుంది. ఎప్పుడైతే మమ్మీ జ్ఞానంలోకి వచ్చిరో నేను కూడా 2 రోజులకి నేను కూడా జ్ఞానంలోకి వచ్చాను. అది నేను 10th చదువుతున్నా 2017 టైంలో. అప్పుడే బాబాకి దగ్గర అయ్యామన్నమాట. బాబా ఒళ్ళోకి వచ్చేసాము. అప్పటి నుంచి మేము కంటిన్యూగా బాబా రోజు ముల్లి చదువుకుంటూనే ఉంటున్నాము. ఎప్పుడు కూడా మిస్ చేయలేదు. అయితే నేను ఇంటర్ చదువుతున్న టైంలో మా ప్రిన్సిపల్ సార్ ఉండి, అది ఎందుకు వెళ్తున్నావు అమ్మా, నువ్వు అందులోకి వెళ్ళొద్దు, అందరూ వైట్ డ్రెస్లు వేసుకుంటారు, అందులోకి ఎందుకు వెళ్తున్నావు ఇంత చిన్న వయసులో అని చెప్పేసి నేను భయపెట్టారు. అప్పుడు నేను మధువన్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడే నాకు ఎగ్జామ్స్ కూడా ఉండే. అయితే నన్ను వెళ్ళొద్దు, నువ్వు చదువు మానేసి అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అంటే, ఈ చదువు కంటే ఆ చదువు చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఉంది అక్కడే, ఇందులో లేదు అని చెప్పి నాకు అర్థమైంది. నేను ప్రిన్సిపాల్ సార్కి చెప్తుంటే తన నుండి ఏమంటున్నారంటే, వెళ్ళొద్దమ్మా, అందులో ఏముందని, ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళకూడదు, నువ్వు ఇంత చిన్న వయసులో వైరాగ్యం తెచ్చుకోవద్దు. మా ఫ్రెండ్ కూడా ఒకరు ఓం శాంతిలో ఇట్లానే వెళ్ళి ఆయన అసలు భార్య పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఓం శాంతిలో ఉండిపోతున్నాడు అనేసి అంటున్నారు. అంటే అట్లా ఏముండదు, భగవంతు మీద ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, అంతేగాని విడిచిపెట్టి వెళ్ళరు. భగవంతుడు తోడుంటే భగవంతుడు ఆయన్నే చూసుకుంటారు కదా భార్య పిల్లల్ని అని చెప్పేసి నేను చెప్పాను. అంటే ఇంత చిన్న వయసులో అవన్నీ మాటలు మాట్లాడొద్దు నువ్వు, అసలు వెళ్ళొద్దు నువ్వు అని అంటారు. నాకు లీవ్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేరు. నేను ఎగ్జామ్స్ వచ్చాక రాసుకుంటాను, లేదంటే మొత్తానికి వదిలేస్తాను, నేను ఖచ్చితంగా మధువన్ వెళ్తాను అన్నాను. అప్పుడే 10th ఎండింగ్లో వచ్చానంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వెళ్దామని డిసైడ్ అయిపోయాను. వెళ్దామంటే వెళ్ళనివ్వట్లేదు. నేను ఏమన్నా చేసి వెళ్తానంటే క్లాస్లో టీచర్స్ అందరూ కూడా కొంచెం తిట్టడం, అందరి ముందు లేపి మరి ఇలాంటివి చేస్తే ఇట్లానే ఉంటుంది, చదువు సరిగ్గా చదువుకోరు అది అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేసిర్రు, ఏదో ఒక మాట అనడం స్టార్ట్ చేసిర్రు. కానీ అయినా అవన్నీ పట్టించుకోకుండా అయితే మధువన్ వెళ్ళాను. మధువన్ వెళ్ళినాక నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. ఎట్లా అంటే స్వయం భగవంతుడు ఈ నేల మీద నడిచిండు, నేల కూడా ఎంత పుణ్యం చేసుకుంది అని చెప్పేసి అట్లా అనుభూతి చేసుకుంటూ తిరగడం, అక్కడ మంచినీళ్ళు తాగిన, ఏమన్నా ఫుడ్ తీసుకున్నా అంతా బాబా స్మృతిలో చేసుకున్నాను. చాలా ఫీలింగ్, నేను ఇంకా బాగా పర్ఫెక్ట్ అవ్వాలి అని అక్కడికి వెళ్ళాక నాకు ఇంకా బాగా అనిపించింది, మంచి అనుభూతి అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చాక 17 days తర్వాత ఇంటికి వచ్చాక నాకు ఎగ్జామ్స్ పెట్టారనమాట. అందులో నేను అందరికంటే ఫస్ట్ వచ్చేసాను. అందరూ షాక్. ఎవరైతే టీచర్స్ నన్ను తిట్టారో, ప్రిన్సిపల్ నన్ను తిట్టారో వాళ్ళ చేతి నుంచి అవార్డు తీసుకున్నాను, ఫస్ట్ ర్యాంక్ అవార్డు తీసుకున్నాను.
నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయనను తోడు పెట్టుకుంటే ఇంకెక్కడైనా సమస్య ఉంటుందా? ఏ చదువు నేను వద్దు, ఆ చదువు కావాలి అని అనుకుని ఉంటే ఇట్లా జరగకపోతున్నాయి. నాకు ఇదే చదువు ఇంపార్టెంట్ అనుకున్నాను. ఆ చదువులో కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ చేసేసాడు బాబా. అలా వచ్చాక నేను సర్టిఫికేట్ వెళ్ళడానికి వెళ్తే కూడా నువ్వు ఇంతవరకు వచ్చినాక కూడా కొంచెం ఆలోచించు అని అంటే, నేను ఇంకా ముందుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైతే నాతో కాదన్నారో, నేను చెయ్యలేనన్నారో, నాతో అంత అవ్వదని అన్నారో, నేను చేసి చూపించాను కదా. బాబానే హెల్ప్తోనే రాశాను ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఏదైతే పాయింట్స్ పెడతారో, ఆరోమార్క్స్ పెట్టి పాయింట్స్ రాస్తారు కదా ఎగ్జామ్ పేపర్లో, అన్నీ బాబా సింబల్సే. బాబా సింబల్స్ పెట్టి రాసేదాన్ని. అన్నీ ఆటోమేటిక్గా నాకు రాని ఆన్సర్స్ కూడా రాసేదాన్ని. ఇదే నాకు పెద్ద అద్భుతం చెప్పాలంటే. నేను చదువు వద్దనుకొని అందులోకి వెళ్దాము అని అనుకున్నాను. 2 years నేను చదువు కూడా మానేశాను. తర్వాతకి బాబానే నాకు సహాయం చేసి మరి వాళ్ళే నన్ను పిలిచి మరి నేను ఫ్రీగా చదివిపిస్తాను మీకు అని చెప్పేసి డిగ్రీ వరకు వాళ్ళే చదివించారు. వేరే డిగ్రీ కాలేజ్ వాళ్ళు అనమాట. అలా జరిగింది నా లైఫ్లో. ఇప్పుడైతే డిగ్రీ కంప్లీట్ చేశాను, జాబ్ కూడా చేస్తున్నాను. అక్కడ కూడా బాబా ధ్యానం, ఎక్కడికి జాబ్కి వెళ్ళినా కూడా బాబా ధ్యానం అందరికి అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా లైఫ్లో జరిగిన అనుభవం. ఓం శాంతి. ఓం శాంతి. ఈ శరీరం పేరు మోక్షిత. నాకు భవానక్కయ్య సెంటర్ నుంచి బాబా పరిచయం దొరికింది. దాదాపు ఒక 5 years అవుతుంది బాబా పరిచయం దొరికి. అయితే నాదొక చిన్న అనుభవం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు, అంటే స్కాలర్షిప్స్ పడతాయి కదా, మామూలుగా స్కాలర్షిప్ అప్లై చేయాలి. అయితే నాదంతా అప్లికేషన్ అంతా అయిపోయింది, కానీ బ్యాంక్కి వెళ్ళి స్టాంప్ వేయించుకోవాలన్నమాట. సో ఎవరు అంటే డాడీ కూడా కొంచెం ఫ్రీగా లేరు అప్పుడు. బాబా తోడు తీసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యా. అంటే నేను అనుకున్నా, జస్ట్ ఆ రోజు వెళ్తానని అనుకోలేదు. క్లాస్కి వెళ్ళి కూర్చున్నా. మా మ్యాథ్స్ సార్ వచ్చి నేను క్లాస్ వర్క్స్ చెక్ చేస్తాను, సాయంత్రం కల్లా అన్ని చాప్టర్స్ అయిపోవాలి, ఒకవేళ రాయకపోతే 10 times ఎక్కువ సార్లు రాయిపిస్తా అన్నారు. నాకు భయం వేసింది, అన్నిసార్లు రాయాలా? సరే బ్యాంక్ పని పూర్తి చేసుకుందాం అనుకున్నా. కానీ నాకు అడ్రస్ తెలీదు, ఎట్లా వెళ్ళాలి అంత అసలు నాకు ఏం తెలీదు, అప్పుడప్పుడే కొత్త. సరే బాబా తోడు తీసుకెళ్దామని మా క్లాస్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని హాఫ్ డే వెళ్ళా. బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ అనౌన్స్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఈ బస్ ఎక్కితే అక్కడ దింపుతారు ఆ బ్యాంక్ దగ్గర అంటే. ఆ బస్ ఎక్కి అక్కడ దిగా. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి అడిగా, వాళ్ళ ఆధార్ కార్డ్ చూపించమన్నారు, చూపించా. తర్వాత అంతే అయిపోయింది పని. నేను బయటకు వచ్చేసాను, స్టాంప్ వేస్తారు, ఏం క్వశ్చన్స్ లేవు, ఏం లేవు. ఇంకా అదే నాకు చాలా పెద్ద అనుభవం. బాబాతో సంబంధం కలుపుకొని వెళ్తే డబల్ స్పోర్ట్స్లో పని జరిగిపోతుంది అని మురళిలో కూడా చెప్పారు. అది ప్రూవ్ అయింది. ఓం శాంతి. ఓం శాంతి. నేను భవానక్కయ్య సెంటర్ నుంచి జ్ఞానం తీసుకున్నాను. బాబా దొరికిన కొత్తలో జ్ఞానం అర్థం కావటానికి ఎక్కువ టైం తీసుకోలేదు. అక్కయ్య చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే ఒక మదర్ ఒక చైల్డ్కి ఎట్లా ఫీడింగ్ ఇస్తారు, ఏ టైంకి ఏది అవసరం, అవన్నీ కూడా పర్ఫెక్ట్ చేశారు. వెళ్ళటంతోనే 1 weekలో నన్ను టీచర్ అక్కలా కూడా జ్ఞానం చెప్పండి అని చాలా ప్రోత్సహించారు. మొదట్లో మా అత్తగారు వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఈ 5-6 ఏళ్ళ తర్వాత వాళ్ళు టైం ఎప్పుడు అవుతుందా, నువ్వు వెళ్ళమ్మా క్లాస్ మిస్ అవుతావు అని వాళ్ళే పంపిస్తున్నారు. అంత అనుభవం నాకు జరిగింది. థ్యాంక్ యూ. శివ్. అన్నయ్యలకు ఓం శాంతి. ఓం శాంతి. నాకు క్లాసులకు వచ్చినాక చాలా మంచిగా అనిపించింది. ఇంతకుముందు నేను ఎంత బాధపడేదాన్నో, అక్కయ్య దగ్గరికి వచ్చినాక చాలా సంతోషం వచ్చింది. అయ్యని ఎక్కడ పోయినా కానీ బాబాను వెంట పెట్టుకొని పోయినా. నేను గాంధీ హాస్పిటల్కి పోయినా, ఒక చిన్న బాబు
అది ఇట్లా ఊపిరి పోతుంది బాబుది. బాబా 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 బాబాని తలుచుకొని బాబును ఇట్లా ఇలా 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 అలా అంటే బాబు చాలా మంచిగా అయిపోయిండు, చాలా మంచిగా అయిపోయిండు. అదొకటి. ఇక్కడ మా చుట్టాలు ఒక అబ్బాయి, ఒక ఆయన అన్నయ్య, ఆయనకు హార్ట్ అటాక్ ప్రాబ్లం అయింది. ఇంకా వారం 10 రోజులు అక్కడనే ఉండాలని చెప్పారు. కానీ ఇంకా అక్కయ్యకి చెప్పిన నేను కూడా బాగా యోగం చేసుకున్నా. ఆ అన్నయ్య వారం తిరగకముందే ఇంటికి వెళ్ళిపోయిండు. చాలా బాగా అనిపించింది. ఓం శాంతి. ఓం శాంతి. ఈ శరీరం పేరు లావణ్య. నేను జ్ఞానం తెలుసుకొని 9 years అవుతుంది. 9 years కింద మా మరిది గారు వెళ్ళారు. ఆయన జ్ఞానంలో ఉండి నన్ను తీసుకెళ్ళి పరిచయం ఇప్పించారు. అయినా నేను తెలుసుకున్నా కానీ పాటించలేవి, ఇట్లనే చెప్తారులే అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళలేదు. సరే వదిలేసిన. అంటే అనుకునేదాన్ని బాబా అని అనుకునేదాన్ని, కానీ నెగిటివ్ నేను పెట్టుకోలేదు బాబా పైన. ఆయన సరే వెళ్ళలేకపోయినా ఇంకా డ్యూటీ వీళ్ళు అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక హైదరాబాద్, మేము ఊర్లో ఉన్నప్పుడు జ్ఞానం తెలుసుకున్నాం కానీ వెళ్ళలేదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చి 3 years అవుతుంది మేము. అప్పుడు అక్క వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యి వాళ్ళు చెప్పిర్రు ఇట్లా క్లాస్ ఉంటుంది ఓం శాంతి అంటే. మా హస్బెండ్ కొంచెం ఆయన చెడు వ్యసనాలకి ఉండేవాడు, తాగేవాడు. అట్లా ఇట్లా అక్క అని చెప్పేసి ఒక అక్క చెప్పింది, ఇక్కడ క్లాస్ చెప్తారా వెళ్ళి నువ్వు తెలుసుకోవన్నీ అని చెప్పారు. అయినా కానీ అక్క నేను డ్యూటీకి వెళ్తా, పిల్లల్ని చూసుకోవాలి, నాకు టైం లేదు అనేదాన్ని. అలా జరిగిపోయి ఏమైంది 9 years అయిపోయింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏమైంది 5 months కింద మా హస్బెండ్ కొన్ని పరిస్థితుల వల్ల శరీరం వదిలేసిండు. వదిలేసినాక నాకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. అసలు ఎందుకు ఇట్లా, బాబా ఏది కోరుకున్నా చేసిండు, బాబా బాబా అని ఎంత వేడుకున్నా కానీ ఆయన కొంచెం సూసైడ్ లా చేసుకుండు. హాస్పిటల్ తీసుకుపోయినాం, ఎంత కోరుకున్నా ఆయన కాపాడలేకపోయిండు. అదే బాబా ఎందుకు ఇట్లా చేసిండు అని చెప్పేసి సరే ఏదో నాది కూడా తప్పు ఉంటుందిలే అని చెప్పేసి కొంచెం తెలుసు కదా దాని గురించి నాకు, అట్లా అనుకున్నా. సరే కానీ డిప్రెషన్, ఇంకా భర్త కదా, డిప్రెషన్ నుంచి బయటికి రావట్లేదు. 2 months అసలు నిద్ర లేదు, తినడం మానేసిన, అంతా అసలు ఇట్లా జరిగిపోయింది. నేను ఇంకా ఇంకెందుకు ఉండాలి ఇక్కడ భూమి పైన, ఏముంది నాకు, నా చేసుకున్నా వెళ్ళిపోయింది ఇంకెందుకు అని నేను అనుకున్నా. అప్పుడే నాకు మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, 2 ఆడపిల్లలు నాకు, వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఇట్లా వాళ్ళని అనాథలు ఎందుకు చేయాలి, వాళ్ళేం పాపం చేసిర్రు, సరే నేను ఏదో పాపం చేసినా మా హస్బెండ్ ఏదో ఇద్దరికి అది శిక్ష, ఓకే, మరి వాళ్ళు ఏం పాపం చేసిర్రు, వాళ్ళని ఎందుకు అన్యాయం చేయాలి అని చెప్పేసి నేను మళ్ళీ అనుకుని సరే అక్క క్లాస్ ఉందని చెప్పారు కదా అని ఎవరిని అడగలేదు. ఇక మళ్ళీ డైరెక్ట్ బాబాని అనుకున్నాను, మీరు మాకు పరిచయం తెలవాలి, మీ దగ్గర రావాలి అనుకున్నా. అక్కయ్య భవానీ అక్కయ్య దగ్గరికి అంటే అట్లా రోడ్డు పైన వెళ్తున్నా, వెళ్ళేటప్పుడు బ్రహ్మబాబా ఫోటో ఉంది వాళ్ళ ఇంట్లో. వెళ్ళి అక్క నాకు ఇట్లా జరిగింది అని చెప్తే అక్క నన్ను పిలిపించుకొని కూర్చోబెట్టుకొని సరే రా, నేను చెప్పిందంతా విన్న తర్వాత సరే కూర్చో ఏం కాదులే అని చెప్పేసి ఒక అమ్మలాగా ఆమె నన్ను చాలా చేసింది, దగ్గరికి తీసింది. ఇట్లా చెయ్యు, అదంతా డ్రామాలో ఉంది, జరిగిపోయింది, దాని గురించి పట్టించుకోకు, నీకు భర్త వదిలేసిపోయిండు, అది నీ అంటే నీకు ఎన్నో జన్మల బంధం అది అయిపోయింది, కర్మ ఖాతా పూర్తయిపోయింది, నీకు ఇప్పుడు మంచి భర్త దొరికిండు, తండ్రి దొరికిండు, నువ్వు ఈయనని పట్టుకొని ముందుకెళ్ళు, నీకేం లోటు ఉండదు అని చెప్పేసి అక్కయ్య చెప్పింది. సరే అని చెప్పేసి క్లాస్ చెప్తారా అక్క, ఇప్పుడు చెప్తారని అడిగిన. అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి చెప్తా అని చెప్పింది. డ్యూటీకి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి కదా, ఎట్లా అని చెప్పేసి 5కి వస్తా డ్యూటీ నుంచి. సరే బాబా ఎట్లా, నేను బస్సులో వస్తా, లేట్ అవుతుందేమో అనుకున్నా. డ్యూటీ దగ్గర సార్ని అడిగాను, నాకు ఇట్లా ముందు టైం కావాలి సార్, నేను ఇట్లా కొంచెం బాధలో ఉన్న, క్లాస్కి వెళ్తున్నా అని చెప్పిన. సరే అమ్మ వెళ్ళు అని చెప్పిండు. సరే అని చెప్పేసి క్లాస్కి వెళ్ళాను డైలీగా. అప్పుడు టైం లేదు అనేదాన్ని, ఇప్పుడు మళ్ళీ టైం తెచ్చుకుని వెళ్ళాను. బాబా నన్ను అట్లా పిలిపించుకున్నాను, అట్లా అనిపించింది, అదొక ఫీల్ వచ్చేసింది. నాకు ఇంకా నమ్మడం నేను స్టార్ట్ చేసి, ఇంకా బాబా నువ్వే ఉన్నావు అని చెప్పేసి ముందుకు వెళ్ళి అక్క దగ్గరికి రోజు క్లాస్కి వెళ్ళగా మళ్ళా ఇంకా మర్చిపోలేకపోతున్నాను అవన్నీ. అక్క క్లాస్ చెప్తుంది, యోగం చేసుకోమంటుంది, అన్నీ చేసుకున్నా.
మా హస్బెండ్ కళలోకి రావడం అవన్నీ జరుగుతుంటే అక్కకి చెప్పాను. చెప్తే అక్క ఏం కావాలి యోగం చేసుకొని నన్ను చాలా ఆమె యోగంతో నా మనసులో ఉన్న బాధని ఎల్లగొట్టేసింది అక్క. అట్లా నాకు తెలిసిపోయింది అక్క ఆత్మని చూసి. సరే అని చెప్పేసి వెళ్తూ ఎందుకులే మా అమ్మ వాళ్ళు ఎందుకులే అమ్మ అంతా అయిపోయినాక ఇంకెందుకు వెళ్తావులే, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు, అప్పుడు ఉన్నప్పుడే వెళ్తే ఇదంతా కాకుండానేమో అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు వద్దు అని అన్నారు. అంటే కూడా సరే అమ్మ వెళ్తాను నేను అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కూడా అనిపించింది అవును అంత అయిపోయింది కదా, మళ్ళీ మాయ అనేది నన్ను అటు వెనుక లాగుతుంది. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు మళ్ళీ వెళ్ళడం, ఇదంతా అంత అయిపోయింది, బాబా లేదు ఎవరు లేదు అలా అనిపించినాక మళ్ళీ ఏమైంది, శివాజ్ఞ మూవీ వచ్చిందని చెప్పింది అక్కయ్యకి ఒకరోజు నా అదంతా చెప్పేశాను. నువ్వు శివాజ్ఞ మూవీ చూడమ్మా నీకు అర్థమవుతుంది అని చెప్పి యూట్యూబ్లో పెట్టు అంటే చూశాను. చూసిన తర్వాత అక్కయ్య గారు చనిపోయారు కదా వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి. సరే ఆయన చనిపోయినాక కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు నేను కూడా అంతే, చనిపోయినాక నేనెందుకు ముందు వెళ్ళొద్దు అంటే ఆయన వచ్చేసింది, ఆయన వెళ్ళిపోయింది. మనందరికీ తండ్రి ఉన్నాడు కదా, మరి మనం ఎందుకు మళ్ళీ వెనక్కి ఎందుకు తగ్గాలి, ముందుకు వెళ్తాను నేను అని చెప్పేసి నేను మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసిన. అప్పటి వరకు మా అమ్మ వాళ్ళు వద్దన్న వాళ్ళు, మా అమ్మ కూడా వచ్చింది. అట్లా నాకు మంచిగా అనిపించింది. ఇంకా నాకు తండ్రి దొరికిండు ఇంకా అనేది నేను సరే మా ముగ్గురికి ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడపిల్లలు కదా, వాళ్ళిద్దరు ఆడపిల్లని ఫీల్ కావట్లేదు, మా ముగ్గురికి తండ్రి ఉన్నాడు చాలు, ఇంకా నాకు అవసరం లేదు, నా తోడు ఉన్నాడు అంతే అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళి క్లాసులు వింటున్నాను. ఎవరికైనా చెప్పామంటే చెప్తే ఈమెకి మొన్ననే ఇలా జరిగింది కదా, ఈమె ఇప్పుడు పోయి ఏం చేస్తుంది అని అంటున్నారు. చెప్పాను ఒకరికి ఇట్లా అంటారు, సరే అని చెప్పడం వదిలేశాను. ఎందుకంటే బాబాకి చెడ్డ పేరే వద్దు కదా, అట్లా అని వదిలేశాను. సరే చెప్పించుకునే టైం వస్తే చెప్తారేమో. ఇప్పుడు 2 months నుంచే నేను వెళ్తున్నాను. మళ్ళీ తర్వాత ఒకటి ఇంకా మా హస్బెండ్ చనిపోయేటప్పుడు ఆయన కాల్చుకొని చనిపోయాడు. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళినాక ఆయనకి కొంచెం ఆయాసం ఎక్కువైపోయింది. నాకు బాబా ధ్యానం తెలుసు కదా ముందు, ఇట్లా ఆయాసం అవుతుంటే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి బాబా సాంగ్స్ ఫోన్లో పెట్టి అతను చెవు దగ్గర పెట్టాను. అంతసేపు ఆయాసపడ్డాడు, ఆయాసం తగ్గిపోయింది, ఇంకా శరీరం వదిలేసి. మళ్ళీ ఒకటి అనిపించింది ఏంటంటే బాబా ఆయన కొడుకుని ఆయన తీసుకెళ్ళిపోయింది సంతోషంగా, అంతే టైం అయిపోయింది, ఆయన కర్మకథ నాది ఇద్దరిది అయిపోయింది, పూర్తయిపోయిందే వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకొకటి అక్కడికి మా అత్తగారింటికి తీసుకెళ్ళాము బాడీని. తీసుకెళ్ళాక మా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ అన్న తమ్ములు, వాళ్ళ మమ్మీ అందరు ఉన్నారు. ఉంటే కూడా వాళ్ళు ముందు నడుస్తారు కదా శవం ముందు, అది భార్యని నడవాలి అంటున్నారు. ముందు ఇట్లా పట్టుకొని నడుస్తారు కదండి వాళ్ళు, అది భార్యని నడవాలి అని అన్నారు. తప్పు అని తెలుసు కానీ మా మమ్మీ వాళ్ళు వద్దన్నారు. నేనేమన్నాను అయిపోయింది కదా అన్నీ ఆయన నాకు సేవలు చేయించుకుండు, సరే నేను వెళ్తాను నాకేం కాదు అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళాను, పట్టుకున్నాను. వెళ్ళాక తర్వాత మా అమ్మ వాళ్ళకి బాధ, ఎందుకు బాధపడుతురు, చేశాను అయిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది జ్ఞానంలోకి వచ్చినాక, అంటే ఏదో ఒక జన్మలో నేను ఆయనకు కొడుకుగా ఉన్నాను, ఆయన నాకు చేశాడు, ఇప్పుడు నేను ఆయనకు చేయాలి కదా. ఆయన నాకు కొడుకుగా ఉన్నప్పుడు నాకు చేసిండు, ఇప్పుడు నేను ఆయన కొడుకుగా ఉన్నాను, అది తీర్చుకోవడానికి నేను చేసిందేమో అని చెప్పేసి నాకు మళ్ళా అదొకటి అనుభవంలాగా అయిపోయింది, తెలిసిపోయింది, అర్థమైంది. అట్లా నాకు ఇంకొకటి అప్పుడే తెలిసినప్పుడు నేను బాబా జ్ఞానంలోకి వెళ్తే ఇదంతా ఇప్పుడు పశ్చాత్తాపం ఉండేది కాదేమో అని అనిపిస్తుంది. అట్లా ఎవ్వరు కూడా అట్లా పశ్చాత్తాప పడకుండా ముందే బాబా జ్ఞానాన్ని తెలుసుకొని వెళ్ళాలి అని నాకు అట్లా అర్థమవుతుంది. ఎవ్వరు ఇట్లా నాలాగా పశ్చాత్తాపానికి గురి కావద్దు. ప్రతి ఒక్కరు బాబాని తెలుసుకొని ముందుకు వెళ్ళి, మనకు సద్గురువు, రక్షకుడు, తండ్రి అందరూ ఆయన్ని తండ్రిలాగా ముందుకు అన్ని చేస్తా, బాధ్యతలు చూపిస్తా, సద్గురువులాగా మీకు చెప్తా ఎట్లా ఉంటాను, ఎట్లా ఉండాలి అని, మనకు రక్షకుల్లాగా కూడా కాపాడుతా అంటుండు. ఇంకా మనకు బాధ ఎందుకు, మనం తండ్రి అని తెలుసుకుంటే అయిపోతుంది, ఇంకా మనకి ఏవి అవసరం లేదు. బాబా ఒక్కడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. పిల్లలకు కూడా అదే చెప్తాను, మనకి ముగ్గురికి ఫాదర్, తండ్రి, అంతే, మనకి ఇంకేమో ఏది వద్దు, ఆస్తులు ఇవన్నీ కూడా అవసరం లేదు, మనకు తండ్రి ఒక్కడు ఉన్నాడు. ఇప్పుడు నాకు 15,000 శాలరీ వస్తుంది,
ఆ శాలరీతో ఎట్లా గడిపిస్తా ఇల్లు అని చెప్పి అనుకున్నా ఫస్ట్లో. కానీ నాకు ఇప్పుడు జ్ఞానం తెలిసినాక ఏమనిపిస్తుంది, అందులో నుంచి బాబా కొంచెం పెట్టి కూడా నేను ఫ్యామిలీని నడిపించుకుంటా అనిపిస్తుంది. అంత ధైర్యం నాకు వచ్చేసింది. అట్లా అంత ఫీలింగ్, అంత తండ్రి అంత ధైర్యాన్ని ఇచ్చేసి నాకు. అంత బాధలో 2 monthsలోనే అసలు ఏడవడం బంద్ చేసిన. ఎవరన్నా మా చుట్టాల వాళ్ళు వచ్చి ఏడిస్తే వాళ్ళకి అనుకుంటున్నా మనసులో, ఓహో ఏడవద్దు, అసలు ఏడవద్దు. ఆయనకి కూడా ఇప్పుడు అంతా పాపం, సూసైడ్ చేసుకుంటే పాపం అని అంట చెప్పారు ధ్యానం. ఆ పాపాన్ని కూడా తొలగించి ఆయనకు కూడా పుణ్యం రావాలి నేను చేసే దాంట్లో అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళకి నా అదే చెప్పిన, మా నాన్న వాళ్ళకి ఇక్కడికి వస్తా అన్నప్పుడు వాళ్ళు వద్దు అన్నారు ఫస్ట్. కానీ ఒక 15 రోజుల్లో వెళ్ళు నువ్వు అని చెప్పారు. అంత బాబాకి చెప్పేసుకున్నా, నేను వెళ్ళాలి అంతే అని చెప్పేసుకున్నా, వెళ్ళు అని చెప్పారు. అట్లా నాకు ఇక నేను ముందుకు వచ్చేస్తున్నా. కానీ అందరూ కూడా బాబా జ్ఞానాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడం ముందుకే తెలుసుకోవాలి. అది నా కోరిక అనేది. నాలాగా ఎవ్వరూ ఉండొద్దు, కావద్దు అనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే శివబాబా నన్ను క్షమించండి. హలో హలో శరీరం పేరు నాగలక్ష్మి. హలో, ఈ శరీరం పేరు నాగలక్ష్మి. నేను అక్కయ్య వాళ్ళ సెంటర్కి రాబట్టి 1 నెల రోజులే అయింది. అయినా అంతకుముందు నేను విశ్వానికి ధన్యవాదాలు చెప్తూ నోట్స్ అవి రాసుకునేదాన్ని. మార్నింగ్ టైంలో 2:30-3 గంటల టైంలో లేచి విశ్వానికి ధన్యవాదాలు చెప్తూ రాసుకునేదాన్ని. కానీ నాకు ఈ శివబాబా గురించి ఎవరు చెప్పలేదు, తెలియదు నాకు. నేను విశ్వం అనేది ఒకటే నమ్ముకుంటూ నోట్స్ రాసుకుంటూ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు మా మన్మన్ని పట్టుకొని ఇట్లనే మా ఇంటి ముందు నుంచి వెళ్తూ పద్మక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే పద్మక అప్పుడే సెంటర్ నుంచి ప్రసాదం తీసుకొని వచ్చింది. ఎక్కడికి వెళ్ళిన అక్కయ్య అంటే ఇట్లా భవానీ అక్కయ్య దగ్గర సెంటర్ ఉంది అక్కయ్య, వస్తావా నువ్వు అని చెప్పారు. సరేలే, ఏదో మెడిటేషన్ సెంటర్ ఏమో అనుకొని సరే అక్కయ్య నేను కూడా వస్తా. నాకేంటంటే 2 పిల్లలు, అబ్బాయిలు పెళ్ళి అయిపోయింది, అమ్మాయిలు పెళ్ళి అయిపోయింది, మన్మరాలు ఉన్నారు. నేను ఖాళీగా ఉండి ఏం చేస్తాను, పోయి బాబా దగ్గరన్నా కూర్చుంటే తెలుస్తుంది కదా అనేసి అక్కయ్య వాళ్ళ సెంటర్కి వచ్చాను. వచ్చి 1 నెల రోజుల నుంచి వస్తున్నాను, బాబా గురించి తెలుసుకున్నాను. ఇక బాబా ధ్యానంలో ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంతలో మా చిన్న మన్మడి బర్త్డే వచ్చింది. బర్త్డే రోజు అన్నీ అరేంజ్ చేస్తున్నాము, రెడీ చేస్తున్నాము. సడన్గా మా చిన్న అబ్బాయి కళ్ళు తిరిగి కింద పడిపోయిండు. బర్త్డేకి కేక్ కట్ చేయాలి వాళ్ళ అబ్బాయిదే. కాలు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని డ్రెస్ వేసుకుందామనే టైంలో సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అప్పుడు మాకు ఏం చేయాలో తెలియలేదు. అయ్యో బాబా ఎందుకు ఇట్లా అయిపోయింది, ఇప్పుడు అందరిని పిలిచినాం, అందరు వచ్చేసారు, ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంది, ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయిండు, నా కొడుకుని ఎట్లా కాపాడుకోవాలి, బాబా నువ్వే ఉన్నావు నాకు ధైర్యం అని చెప్పి తొందరగా మా అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి, మమ్మీ నువ్వు ఉండు మేము తీసుకెళ్తామని మా పెద్ద అబ్బాయి, మా అమ్మాయి, మా బావ పిల్లలందరూ ఆయనను హాస్పిటల్ తీసుకుపోయాను. ఇక నేను ఇక్కడ బాబా ధ్యానంలోనే ఉంటూ నా కొడుకుని కాపాడు తండ్రి, నా కొడుకు ఎందుకు అట్లా పడిపోయిండు, 38 సంవత్సరాల అబ్బాయి ఇప్పుడు అట్లా అయిపోయింది, ఏం చేయాలి తండ్రి, నేను వెళ్దామంటే నన్ను ఆపేసి వెళ్ళిపోయిండ్రు అని నేను చాలా బాధపడుతూ బాబా ధ్యానంలోనే కూర్చుండిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఆయన ఎందుకు ఇట్లా అయిండు అని వెంటనే బ్లడ్ టెస్ట్ చేస్తే 2% ఉందంట అబ్బాయికి, 2% ఉందంట బ్లడ్. కనీసం 14-15 అన్నా ఉండాలి బాయ్స్కి. అట్లా 2% అంటే బాబా ఏంటి నాకు ఈ పరిస్థితి, నాకు ఎందుకు వచ్చింది బాబా, నువ్వే ఉన్నావు, నా బాబు నువ్వే కాపాడాలి, నా కొడుకు నువ్వే కాపాడాలి తండ్రి. శివబాబా అని శివధ్యానం చేసుకుంటూ తొందరగా మళ్ళీ నన్ను మా వాళ్ళంతా ఏడ్చుకుంటుండే, ఏడవద్దు నాకు బాబు ఉన్నాడు, నాకు ధైర్యం, నా బాబుకి ఏం కాదు అని నేను బాబా మీద నమ్మకంతో ముందు నడిచి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత నాన్న నీకేం కాదు, మనకు బాబు ఉన్నాడు, బాబా మనల్ని కాపాడుతాడు, నీకేం కాదు, నువ్వేం భయపడకండి. మమ్మీ నేను ఏం భయపడట్లేదు, నేను మంచిగానే ఉన్నాను, నువ్వు ఏడవకు మమ్మీ అని బాబా ద్వారా నా కొడుకే నాకు చెప్పించాడు అనుకున్నాను. ఇంకా అప్పటిదప్పుడు తొందరగా 2 లక్షన్నర కట్టండి, ఇప్పుడు బ్లడ్ తీసుకోవాలి, ఆ టెస్ట్లకు ఈ టెస్ట్లకు అన్నారు. మేము ఏం లేకుండా ఖాళీగా చేతులతో వెళ్ళినాం. బాబా ఇంకా నువ్వే తండ్రి, నీ ద్వారానే నేను అందరికీ ఫోన్లు చేస్తున్నా తండ్రి, నువ్వు ఎట్లనైనా డబ్బు అరేంజ్ చేయాలి తండ్రి అని నేను ఇక నాకు మనసుకు తోచిన వాళ్ళకు అప్పుడు బాబా దారి చూపించిండేమో అని నాకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి అన్నయ్యకి ఇట్లా పరిస్థితి ఉంది అని చెప్తే
ఇంకా సరే అమ్మా అని తొందరగా ఒకరు 50,000, ఒకరు 1,00,000, ఒకరు 20,000, ఒకరు 30,000 అట్లా ఒక అర్ధ గంట లోపల నాకు 3 లక్షలు అరేంజ్ చేశారు బాబా. అంతా బాబా దయనే. బాబా నువ్వు ఉన్నావు నాకు అని మనస్ఫూర్తిగా ఒప్పుకొని అప్పుడు వెంటనే 1,00,000 అక్కడ డిపాజిట్ చేసి ఎంబటే వాళ్ళు టెస్టులు రాసిన మందులు రాసిన అన్నీ తెచ్చుకొని పొద్దున తెల్లారే లోపుకు 2,60,000 బిల్ అయింది. నా బాబుకు 2 ప్యాకెట్ల బ్లడ్ ఎక్కించి 5.5 పాయింట్లు వచ్చిందని చెప్పిన తర్వాత బాబాకు ధన్యవాదాలు చెప్పుకొని మళ్ళీ పొద్దున 4 గంటలకు యోగం చేసుకొని నేను బాబా కృతజ్ఞతలు చెప్పుకొని కూర్చున్నాను. ఇప్పుడు నా బాబు బాగున్నాడు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. ఇది నేను సెంటర్కి వెళ్ళిన, అక్కయ్య వాళ్ళ సెంటర్కి వెళ్ళిన 1 నెల లోపలనే నాకు బాబా అద్భుతం చూపించాడు. ఇంకా నేను జన్మలో బాబాను మరవను, విడవను. బాబా సెంటర్లో ఎక్కడున్నా కానీ నేను ఎక్కడికైనా ఇట్లా బట్టీకి రావాలని పట్టుబట్టి మరీ వచ్చాను. మా ఇంట్లో బాబుకి అట్లా ఉంది కదా, నువ్వు ఎందుకు పోతావు మమ్మీ 3 రోజులు ఇంకా మంచిగా సెట్ అవ్వని, మళ్ళీ టెస్ట్లకు వెళ్ళాలి. ఏ టెస్ట్లకు వెళ్ళినా బాబా ఉన్నాడు, మనల్ని చూసుకుంటాడు. నేను ఈ 3 రోజులు మాత్రం బట్టి క్లాస్కి వెళ్ళి వస్తానని చెప్పి వచ్చాను. ఓం శక్తి శివబాబా. ఓం శాంతి. శివాజ్ఞ. నాకు తండ్రి అసలు చాలా బాగా చేసిండు. అంటే ఆయన ఇప్పుడు అంటే అది సంతోషంలో వస్తున్న బాధ ఉండొచ్చు, ఎక్కువ అయితే నాకు ఫస్ట్ అసలు చాలాసార్లు ఆ భవనక క్లాస్కి ఒక అక్కయ్య వెళ్తుండే, ఆమె తిరుమల. ఆమె చాలాసార్లు చెప్పింది, మరి నాకు ఒక బాబు జర బాగలేడు, మా బాబు జర మంచి లేడు, అయితే తన గురించి ఊకే చెప్తుండే, రాక ఓం శాంతి క్లాస్కి రా అంటే ఊకే నాకు బెజార్ తెప్పిస్తావని అంటుండే. కానీ ఒకరోజు అసలు మా చెల్లెలు వెళ్ళింది అక్క దగ్గరికి క్లాస్కి. వెళ్ళేం చేసిందంటే తను ఏదో ఎక్కడికి వెళ్ళిపోవాలి, నాకు బాబా నాకు ఇలాంటి సాయం చేయని తండ్రిని పోయి అడిగినట్టుంది. అయితే తనకి తెల్లారి భగవంతుడు చూపించేసిండు దారి. తన దగ్గరికి నేను వెళ్ళేసరికి చెల్లెం చేసింది, అక్క నాకు ఇట్లా బాగా జరిగింది అక్క, బాబా దగ్గరికి వెళ్తే నువ్వు వెళ్ళాక కుమార్ బాగా అవుతాడు అక్క అని అన్నది. అయితే వెళ్ళేసరికి నేను బాబుని కూర్చోబెడదామని వెళ్ళిన క్లాస్కి. అసలు బాబుని కూర్చోబెడదామని వెళ్ళినా కానీ భగవంతుడు నన్ను ఎట్లా అంటే అసలు నాకు నా లౌకికంలో తండ్రి కన్నా ఎక్కువ అయిపోయిండు. అంటే ఆ స్థితికి నన్ను తీసేసుకెళ్ళిపోయాడు. అసలు ఎక్కువ రోజులు కూడా వెళ్ళలేదు నేను. అసలు అప్పటికే చాలా అంటే ఏ విషయంలోనైనా నాకు తొందరగా ఏడుపు వచ్చేస్తుంది, తొందరగా మా ఇంట్లో కూడా గొడవ పడుతుండే, ధైర్యం కూడా చాలా తక్కువ ఉండే నాకు. అలాంటిది ఈ బాబుని మంచిగా చేద్దామని వెళ్ళిన అసలు భగవంతుడు అందుకు పిలిపించుకుండు. కానీ ఆయన చాలా 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 బాగా అయ్యిండు. ఆయన చాలా బాగా అయ్యిండు. ఇంకొకటి దానివల్ల నాకు ఒక రోజు ఏం జరిగిందంటే, నాకు ఎక్కడికి వెళ్ళినా బాగా తలనొస్తుండే, బయటికి వెళ్ళడం రావడం ఇవన్నిటికీ. అయితే బాబా క్లాస్కి వెళ్ళిన తరువాత అసలు ఒక్కసారి తలనొప్పి అంటే కూడా నాకు మాయమైపోయి అసలు తెలియలే. అసలు స్థితికి నా తండ్రి నన్ను చేర్చుకున్నాడు. మళ్ళీ అది ఫస్ట్ అనుభవం అంటే నా నెత్తి నొప్పి గురించి. సెకండ్ టైం ఒక రోజు బాబు బయట తిరుగుతూ కనిపిస్తలేడు. ఆయన పెద్ద బాబు కనిపించకపోతే చాలాసేపటికి మా ఆయనకు చాలా టెన్షన్ పడుతున్నాడు. నేను ధైర్యంగా ఉన్నా, బాబా నువ్వు ఎక్కడ పోయినా నువ్వు చూసుకుంటావు అయినా అనుకున్నసరికి అక్క వాళ్ళు యోగంలో కూర్చుర్రు, మా భవన్ అక్క వాళ్ళు. అయితే అక్క వాళ్ళకి ఫోన్ చేసి, అక్క ఇట్లా కుమారు కనిపించట్లేదు అక్క అని అంటే, అక్క వాళ్ళు యోగం చేసిర్రు. ఆల్రెడీ నాకు కూడా చాలా ధైర్యం ఇచ్చిండు బాబా. ఇవ్వడం వల్ల ఆయనను ఎవరో ఒక అతను ఆయన ఎక్కడికో వెళ్ళిపోయిండు, ఆయనను తీసుకురావడము, ఇంటి దగ్గర వదిలిపెట్టడము, మళ్ళీ ఆయన వచ్చి కూడా చాలా ఏడ్చుకుంటూ అంటుండు, అమ్మ నన్ను శివబాబా తెచ్చిండు. ఆయనకి అంటే అంత తెలివి కూడా లేదు మళ్ళీ బాబుకి. ఆ రకంగా ఉన్న బాబు అమ్మ నన్ను శివబాబా తెచ్చిండంటే అది భగవంతుని చమత్కారమేనా అంటే నాకు తండ్రి దొరికినాక అది కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఏ విషయానికైనా తొందరగా భయపడడం ఒకటి, టెన్షన్ పడడము. మళ్ళీ ఇంకొకటి, మా ఇంట్లో సమస్యలు కూడా చాలా ఉండే మా ఆయనకి. అయితే ఏం చేసిన, బాబాయ్ ఇప్పుడు ఈ ఆత్మకి ఈ రకంగా పరిస్థితి ఉంది, నువ్వు నాకు దొరికిన తండ్రి కాబట్టి ఈ పరిస్థితులను మేము ఎవరికి ఏది చెల్లించాల్సి ఉందో మేము అది చెల్లించేస్తాం. కానీ కొంచెం మాకు ఎవరికి కొద్దిగా తీర్చుకునేటట్టుగా మాకు అసొంటి ధైర్యాన్ని నువ్వు మా తోడుండి ఇవ్వు తండ్రి అని అడిగిన. ఆయన ఇప్పటి వరకు అలా ఆ సమస్యలు ఉన్నాయి ఇంకా కొద్దిగా, కానీ ఆ తండ్రి ఇప్పటి వరకు ఉండి కూడా ఏ సమస్యని ఏ వ్యక్తి ఇంటికి రాకుండా ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాడు.
అది అంటే ఆ 3 అనుభవాలు తండ్రి వల్ల జరిగినాయి. ఇంకొకటి ఆ తండ్రి వల్ల తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ ఈ అనుభవాల కన్నా ముందు నాకు నేనుగా ఎంతగా ఉండేనో అంతగా తండ్రి యొక్క ఆయన ఉండడం వల్ల ఎంత సపోర్టు, ఎంత ధైర్యము, ఏ రకంగా ఎవరికి ఏ విధంగా చెప్పాలన్న బాబా జ్ఞానాన్ని నేను బయట పనికి వెళ్తాను, బాబా జ్ఞానం చెప్పడానికి కూడా తండ్రి నువ్వు నా తోడును. ప్రతి ఒక్క ఆత్మ బాబా జ్ఞానం చెప్పంగానే ఇట్లా తొందరగా, కానీ అది తండ్రికి ఇట్లా ఏమంటారు తొందర ఆకర్షణ అయిపోతుండే ప్రతి ఒక్క ఆత్మ. అంటే భగవంతుడు ఆ విధంగా నా దగ్గరికి వచ్చి నన్ను ఈ విధంగా తయారు చేయడానికి వచ్చిండు. కాబట్టి అందరు భగవంతుని తెలుసుకోవాలి, ఆ తండ్రిని మన తోడు పెట్టుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అనేది నేను నేర్చుకున్న అనుభవం అంతే. చెప్పేసిన తర్వాత మళ్ళీ బాబా మూవీ ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో వేశారో అవన్నీ కూడా బాబా మీకు సేవా సమాచారం తెలియచేస్తారు. తర్వాత ఇంకా కొంతమంది అక్కీలు ఉన్నారు, వైజాగ్ నుంచి కూడా అక్కీలు సేవ చేసి వచ్చారు, వాళ్ళు కూడా బాబా అనుభవాలు మళ్ళీ ఆ ప్రోగ్రాం అయిన తర్వాత చెప్తారు. అందరికీ శివాజ్ఞ. నాకైతే బాబా ఇప్పుడు క్లాస్కి రావడం 8 నెలలు అవుతుంది. మా వారు నన్ను ప్రోత్సహించడం కూడా నాకు చాలా సంతోషం. క్లాస్కి పంపించడం అంటే ఎవరు చెయ్యరు అట్లా. ఆయన నువ్వు వెళ్ళు అని నన్ను పంపిస్తూ ఉంటాడు. అది చాలా గొప్పతనం అని బాబా చేయడం వల్ల చాలా గొప్పతనం. మళ్ళా బాబా నేను LIC కట్టిన చాలా సంవత్సరాలు, అయితే ఆ పైసలు కూడా రావట్లేవు. 3 సంవత్సరాల నుంచి పైసలు వస్తలేవు నాకు. రాకపోతే ఎట్లా 2 సంవత్సరాలు అవుతుంది ఇంకా LIC పైసలు వస్తలేవు అంటే నేను క్లాస్కి వెళ్తుండే కదా, అక్కయ్య చెప్తుండే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఇట్లా బుక్ ఓపెన్ చేసి చూడండి, మీకు బాబా అందులో మీకు చెప్పేస్తాడు ఏం చెయ్యాలో అవన్నీ. అంటే ఇట్లా బుక్ ఓపెన్ చేసి చూస్తే చెప్పిండు బాబా, నీకు సమస్య ఉంది, నువ్వు శాంతిగా ఉండు, నీకు టైంకి అవుతుందని. అట్లా అనడం వల్ల ఆ పని ఎంత చెప్పడం ఓపిక బట్టి, అది మా వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వచ్చినా ఆయన నాకు తీర్చేసిండు. అది ఒక రూపంలో చాలా బాగా అయింది. మా మనవరాలది ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్ చెయ్యాలా వద్దా, డబ్బులు ఖర్చు పెట్టవద్దు అన్నాడు బాబా, ఎట్లా చేయాలి అనుకున్నాము. కానీ భగవంతుణ్ణి అది కూడా ఒక చిట్టి రూపంలో వేసి చూసుకుంటే అందులో చెప్పిండు చెయ్యండి కానీ సేవలో చెయ్యండి అంటే సరే అనేసి ఒక 60-70 క్యాలెండర్స్ కొనుక్కున్నాం. కొని భగవంతుని సేవ కూడా చేయాలి కాబట్టి అందరికీ క్యాలెండర్స్ ఇచ్చినాము. బాబాని ఫస్ట్ చేయడంలే అక్కడ మా ఏరియాలో DJ పాటలు బాబా పాటలే పెట్టినాం. బాబా పాటలు పెట్టి ఆ ఫంక్షన్ స్టార్ట్ చేసుకున్నాం మేము. దానివల్ల ఆ ఫంక్షన్లో ఏ గొడవ రాకుండా చాలా బాగా అయింది. అందరికీ కూడా సేవ ద్వారా క్యాలెండర్లు పంచుకున్నాం. శివాజ్ఞ అన్నయ్యలందరికీ. అందరికి నమస్కారం అండి. ఓం శాంతి అండి. నాకు అందరికి నమస్కారం అండి. నాకు మాట్లాడతాం చేత కాదండి. నేను పెళ్లి చేసుకున్నా కానీ చాలా బాధపడ్డానండి. 3 పిల్లలు పుట్టారు. మా ఆయన చాలా బాధపడుతున్నాడండి. ఇప్పటికి మారుతారని పద్మగా తీసుకొచ్చారండి. 4 నెలలు అయిందండి వచ్చి. నేను 4 నెలలు అయిందండి ఇందులోకి వచ్చి. ఎప్పుడు అలాగే మారుతున్నాడండి. మారాడు అనుకున్నాను. 3 నెలల నుంచి బాగానే ఉన్నదండి. మళ్ళీ నేను మొన్న నుంచి మళ్ళా సాధించున్నాడండి. నేను పెళ్లికి వెళ్తున్నానని వచ్చేసాను. ఎవ్వరికి చెప్పకుండా ఈ వాగాలోకి వచ్చేసాను. పుట్టిన పిల్లలు కూడా మంచిగానండి. చచ్చిపోవచ్చే పిల్ల బతికిందండి. ఉబ్బిపోయింది, ఒళ్ళు అంతా ఉబ్బిపోయింది. అది కొంచెం క్షమించండి మరి నన్ను నేను తప్పుగా మాట్లాడితే. ఈ అక్కయ్య వాళ్ళది సండే రోజు వాళ్ళ మనముడిది 21. అయినా కూడా అక్కయ్య ఆ విషయం ఇంట్లో చెప్పకుండా పని దగ్గర తీసుకెళ్తురు అని చెప్పి, పర్వాలేదు మీరు ఉండండి, మీదే కదా చెప్పేది. అందుకోసమని వాళ్ళకి ఏం చెప్పకుండా పని దగ్గర అమ్మ వాళ్ళు తీసుకెళ్తారని ఇంట్లో వాళ్ళని ఒప్పించి అక్కయ్య వచ్చింది. ఇప్పుడు రేపు మేము మీ పొద్దునకి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా అక్కయ్య బాబా దగ్గర మేము 1 నెల రోజుల ముందే టికెట్ బుక్ చేసుకున్నాం. కానీ ఆ అక్కయ్యకి ఏమో ఆ పరిస్థితి వచ్చింది, ఈ అక్కయ్యకి ఏమో ఇది వచ్చింది. అట్లయినా ఇంట్లో వాళ్ళు ఎవరు సరిగ్గా సపోర్ట్ ఉండరు. అయినా సరే బాబా దగ్గరికి రావాలన్న తపనతో తను వచ్చేసింది. చెప్పడానికి రావట్లేదని నేను వచ్చి చెప్పినాను. ఓం శాంతి.